చాప్టర్ 2 అదృష్టం, సాహసం. ఏదీ కంటికి కనిపించినంత మంచి కాదు, చెడు కాదు. అదృష్టము, సాహసము తోబుట్టువులు. మానవ ప్రయత్నంతో కాక జీవితంలో సంభవించే ఫలితాలన్నింటికీ అవి రెండే అసలైన కారణాలు. అటువంటిదే మరొక భావన న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్కాట్ గాలావే ప్రతిపాదించారు. ఏదీ కంటికి కనపడినంత మంచిది కాదు, చెడు కాదు. మనది కానియండి, ఎదుటివారిది కానివ్వండి, సఫలతను తీర్మానం చేసేటప్పుడు ఈ ప్రతిపాదనను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచంలో ఆనాడు కంప్యూటర్ ఉన్న స్కూలు, బిల్గేట్ హాజరైన స్కూలు ఒకటే. సియాటల్ పరిసరాలలో ఉన్న లేక్ సైడ్ స్కూలుకు కంప్యూటర్ ఎలా వచ్చింది అనేది ఒక విచిత్రమైన కథ. బిల్ దగల్ రెండవ ప్రపంచ యుద్ధంలో నౌకా చోదకులు. యుద్ధం ముగిసిన తర్వాత ఆయన హైస్కూల్లో లెక్కల, సైన్స్ అధ్యాపకులుగా చేరారు. వాస్తవ ప్రపంచంలో అనుభవం లేకుండా పుస్తకాలు ఎన్ని చదివినా సరిపోదని ఆయన నమ్మకం. అంతేకాక కాలేజీకి వెళ్ళేసరికి కంప్యూటర్ గురించి కొంత తెలుసుకోవాలనే విషయం ఆయన గ్రహించారు. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు, కీర్తిశేషులు అయిన పాల్ అలెన్ జ్ఞాపకాలు నెమరువేశారు. లేక్ సైడ్ స్కూల్ మదర్స్ క్లబ్ ఒకటి ఉన్నది. ఆ క్లబ్స్ సంవత్సరాంతరంలో పాత వస్తువులన్నీ అమ్మకం చేసి సుమారుగా $3,000 గడించారు. 1968లో దగల్ ఆ $3,000లతో టెలిటైప్ మోడల్ 30 కంప్యూటర్ లీజ్ తీసుకోవలసిందిగా వారిని అభ్యర్థించారు. ఆ కంప్యూటర్ టైమ్ షేర్ చేయటానికి అనువుగా జనరల్ ఎలక్ట్రిక్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్కు హుకప్ ఉన్నది. టైమ్ షేరింగ్ అనే ఆలోచనే 1965లోనే కలిగింది. బిల్గేట్స్ తర్వాత అన్నారు, అప్పుడు ఎవరో చాలా దూరదృష్టితో ఉన్నారు. 8వ తరగతిలో ఉన్న బిల్గేట్స్కు ఆ కంప్యూటర్ అందుబాటులోకి వచ్చింది. అప్పటికి దాదాపు ఏ యూనివర్సిటీలోనూ అటువంటి కంప్యూటర్ ఎక్కడా లేదు. కానీ బిల్గేట్స్కు ఆ కంప్యూటర్ చాలలేదు. 1968లో బిల్గేట్స్ తన క్లాస్మేట్ పాల్ అలెన్ను కలుసుకున్నప్పుడు ఆయన వయస్సు 13 సంవత్సరాలు. స్కూల్లో ఉన్న కంప్యూటర్ అంటే కూడా చాలా వెర్రి వ్యామోహం ఉండేది. ఇద్దరూ ఒకరికొకరు సరిపోయారు. లేక్ సైడ్ స్కూల్లో కంప్యూటర్ మామూలు బోధనా కార్యక్రమంలో లేదు. అది ఒక ప్రత్యేక అధ్యయన కార్యక్రమం. తమ విశ్రాంతి సమయంలో బిల్, పాల్ ఇష్టం వచ్చినట్లు ఆ కంప్యూటర్తో ఆటలాడేవారు. అందులో వారి సృజనాత్మకత విజృంభించేది. స్కూలు ముగిసిన తర్వాత, రాత్రి ఎంతో పొద్దుపోయిన తర్వాత కూడా వారాంతరాల్లోనూ వారు దానితో ఆటలాడుకునేవారు. త్వరలోనే వాళ్ళు ఇద్దరూ కంప్యూటర్ అనుభవజ్ఞులుగా ఆరితేరారు. రాత్రులు కంప్యూటర్తో కుస్తీ పడుతున్నప్పుడు ఒకసారి గేట్స్ ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఒకటి అలెన్కు చూపించి, ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ నడిపితే ఎలా ఉంటుందంటావు అని అడిగినట్లు పాల్ గుర్తు చేసుకుంటారు. తనకు ఆ విషయం ఏమీ తెలీదన్నాడు అలెన్. ఏదో ఒకనాడు మనకు ఒక సొంత కంప్యూటర్ కంపెనీ ఉండొచ్చు అన్నారు బిల్గేట్స్. ఈనాడు మైక్రోసాఫ్ట్ విలువ $1 ట్రిలియన్ మించి ఉంటుంది. ఇక్కడ చిన్న గణిత అభ్యాసం. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 1968లో హైస్కూల్ వయసున్న వారు సుమారుగా 303 మిలియన్ ఉన్నారు. వారిలో 18 మిలియన్ యునైటెడ్ స్టేట్స్లో నివసించుచున్నారు. సుమారుగా 2,70,000 మంది వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్నారు. 1,00,000కు పైగా సియాటిల్ ప్రాంతంలో ఉన్నారు. వారిలో కేవలం 300 మంది లేక్ సైడ్ స్కూల్లో ఉన్నారు. 303 మిలియన్లతో ప్రారంభించి 300తో ముగిసింది. ధన సహాయం, దూరదృష్టి ఉండి కంప్యూటర్ కొనగలిగిన స్కూల్లో చదివే అవకాశం మిలియన్లో ఒకరికి ఉండవచ్చు. అదృష్టవంతులే అటువంటి స్కూలు హాజరు కాగలరు. బిల్ గేట్స్ అటువంటి అదృష్టవంతులలో ఒకరు. దీని భావం ఏమిటో చెప్పడంలో బిల్ గేట్స్ వెనకాడరు. ఆనాడు లేక్ సైడ్ స్కూల్ లేకపోతే ఈనాడు మైక్రోసాఫ్ట్ ఉండేది కాదు అన్నారు ఆయన. 2005వ సంవత్సరంలో పట్టభద్రులవుతున్న విద్యార్థులతో ప్రసంగిస్తూ. గేట్స్ మహా తెలివైన వ్యక్తి. అంతకు మించి కష్టపడి పనిచేశారు. కౌమార వయసులోనే కంప్యూటర్లను గురించి ఆయన దూరదృష్టి అనుభవజ్ఞులైన కంప్యూటర్ నిర్వాహకులకు ఊహకు అందనంత దూరంలో ఉన్నది. దానికి తోడు లేక్ సైడ్ స్కూల్కు వెళ్లడం ద్వారా ఆయనకు మిలియన్లో ఒకరికి లభించే శుభారంభం లభించింది. ఇప్పుడు గేట్స్ మిత్రులు కెంట్ ఇవాన్స్ను గురించి చెప్తాను. ఆయనకు అదృష్టానికి తోబట్టువు సాహసం మహాశక్తివంతమైన అనుభవం కలిగించింది.
మైక్రోసాఫ్ట్ ఘన విజయాల వల్ల బిల్ గేట్స్, పాల్ ఎలెన్ పేర్లు ప్రతి ఒక్కరికి పరిచితం అయ్యాయి. అక్కడే లేక్ సైడ్ స్కూల్లో ఈ గ్రూపుకు చెందిన మరొక మేధావి ఉన్నాడు, కెంట్ ఇవాన్స్. బిల్ గేట్స్ 8వ తరగతిలో అత్యంత సన్నిహితులైన స్నేహితులయ్యారు. గేట్స్ దృష్టిలో కెంట్ తమ తరగతిలో అందరినీ మించిన విద్యార్థి. ఇద్దరూ ఫోన్లో అంతు లేకుండా మాట్లాడుకుంటూ ఉండేవారు అని ఇన్సైడ్ బిల్స్ బ్రెయిన్ అనే డాక్యుమెంటరీలో గేట్స్ జ్ఞాపకం చేసుకుంటారు. నాకు ఇంకా కెంట్ ఫోన్ నెంబర్ గుర్తున్నది, 525-7851 అంటారు గేట్స్. కంప్యూటర్లో కెంట్ నైపుణ్యం గేట్స్, ఎలెన్ నైపుణ్యంతో సరితూగుతుంది. అప్పుడు లేక్ సైడ్ స్కూల్ అన్ని క్లాసుల కార్యక్రమం తయారు చేయడానికి చాలా అవస్థ పడుతూ ఉండేది. వందల కొద్ది విద్యార్థులు, దానికి తగినట్లుగా క్లాస్ పీరియడ్స్. ఇందులో ఒకదానికి ఒకటి అడ్డుపడకుండా పీరియడ్స్ నడవాలి. స్కూల్ యాజమాన్యం ఈ సమస్య పరిష్కరించడానికి ఒక కంప్యూటర్ ప్రోగ్రాం తయారు చేసే బాధ్యత బిల్ కెంట్లకు ఏ విధంగా చూసినా ఆనాటికి వారు ఇద్దరూ చిన్నవారే అప్పగించారు. ఆ ప్రోగ్రాం పనిచేసింది. పాల్ ఎలెన్లా కాకుండా కెంట్ వాణిజ్య మనస్తత్వంలో, అంతులేని తృష్ణలో బిల్ను పోలుతాడు. కెంట్ దగ్గర ఎప్పుడూ లాయర్ల బ్రీఫ్ కేస్ వంటిది పెద్ద బ్రీఫ్ కేస్ ఉండేది. గేట్స్ గుర్తు చేసుకుంటారు, మేము ఎప్పుడూ రాబోయే 5 సంవత్సరాల్లో ఏమి చెయ్యాలా అని ఆలోచించి పథకాలు వేస్తూ ఉండేవాళ్ళం. మనము ఈ సీఈఓలు కావాలా? మనము ఎటువంటి ప్రభావం చూపించగలం? మనం సేనలో జనరల్స్గా అవటానికి ప్రయత్నించాలా? రాయబారులుగా తయారవటానికి ప్రయత్నించాలా? ఏది ఏమైనా సరే, ఏమి చేసినా తామిద్దరూ కలిసి చేయాలని నిశ్చయించుకున్నారు బిల్, కెంట్. కెంట్తో తన స్నేహం స్మరించిన తరువాత గేట్స్ మౌనం వహిస్తారు. మేము ఇద్దరము కలిసి పనిచేసేవాళ్ళం, ఇద్దరం కలిసే కాలేజీకి వెళ్ళి ఉండేవాళ్ళం. గేట్స్ ఎలెన్లతో పాటు కెంట్ మైక్రోసాఫ్ట్లో వ్యవస్థాపక భాగస్వామి అయి ఉండేవారు. కానీ అది అలా జరగలేదు. హై స్కూల్ నుంచి దాటకముందే కెంట్ ఒక పర్వతారోహణ సాహసంలో ప్రమాదంలో చనిపోయాడు. ప్రతి సంవత్సరము యునైటెడ్ స్టేట్స్లో పర్వతారోహణ ప్రమాదాల్లో సుమారు 3 డజన్ల మరణాలు జరుగుతాయి. హై స్కూల్ సమయంలో పర్వతారోహణ ప్రమాదంలో మరణించడం అనేది మిలియన్లో ఒకటి కావచ్చు. లేక్ సైడ్ స్కూల్లో చేరటం ద్వారా 100కి కోటికి కలిగే అదృష్టం బిల్ గేట్స్ను వరించింది. కెంట్కు 100కి కోటికి కలిగే సాహస ప్రమాదం కలిగింది. దానితో గేట్స్తో కలిసి అతను సాధించాలనుకున్న కార్యక్రమం అసంపూర్తిగానే మిగిలిపోయింది. అదే శక్తి అదే పరిణామంలో భిన్న ధృవాలుగా పనిచేసింది. మానవ ప్రయత్నం కాక ప్రతి ఒక్క ఫలితము వెనుక ఉన్న వాస్తవాలు ఈ రెండే, అదృష్టము, సాహసము. అవి రెండూ ఒకేలాగా దర్శనమిస్తాయి. ఒక దానిని నమ్మి మరొక దాన్ని చిన్నచూపు చూడటం అసాధ్యం. ఒక దానిని నమ్మితే రెండవ దాన్ని తగు విధంగా ఆదరించాలి. అవి రెండూ జరుగుతాయి ఈ ప్రపంచంలో. ఈ చర్యలన్నింటికీ 100కి 100% ప్రతిఫలం కలగడం అనేది అసాధ్యం, అసంభవం. అంటే ఈ ప్రపంచం చాలా క్లిష్టమైనది. వాటి రెండింటి వెనుక ప్రచోదన శక్తి ఒక్కటే. ఈ క్రీడలో మీరు ఏకైక వ్యక్తి. మీ చుట్టూ 7 బిలియన్ ప్రజల నిరంతరం చలించే అంతులేని విభాగాలు ఉన్నాయి. కనుక మీ ప్రమేయం లేకుండా ప్రమాదవశాత్తు జరిగే చర్యలు అనేకం ఉంటాయి. వాటి వల్ల కలిగే ఫలితాలు మీ ఆధీనంలో లేవు, ఉండబోవు. రెండు కొలమానానికి అందేవి కావు. వాటిని అంగీకరించడం కూడా చాలా కష్టసాధ్యమైన పని. కనుక అవి సాధారణంగా ఉపేక్షించబడతాయి. ప్రతి ఒక్క బిల్ గేట్కు సరితూగే కెంట్ ఇవాన్స్ ఉంటారు. అదే నైపుణ్యం, అదే ప్రతిభ, అదే ప్రేరణ. కానీ సోపాన పటంలో రెండవ వ్యక్తిని పాము మింగేసింది. అదృష్టాన్ని, సాహసాన్ని మీరు సమానంగా ఆదరిస్తే వ్యక్తుల ఆర్థిక విజయాలు మీవి కానియండి, ఇతరులవి కానియండి, తీర్మానం చేసేటప్పుడు కంటికి కనిపించినంత మంచి చెడు అందులో ఏవీ లేవని మీరు గ్రహిస్తారు. రాబర్ట్ షిల్లర్ ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి పొందారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను పెట్టుబడిలో మేము మాకు తెలియనిది మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు అని ప్రశ్నించాను. సత్ఫలితాలలో అదృష్టం పాత్ర ఎంతవరకు అని తెలుసుకోవాలని ఉన్నది అని ఆయన సమాధానం. ఆ సమాధానం నాకు చాలా నచ్చింది. ఆర్థిక విషయాల్లో అదృష్టం పాత్ర వహించదని ఎవరూ అనుకోరు. అదృష్టాన్ని కొలవటం కష్టసాధ్యం. అదృష్టం కొద్దీ విజయం సాధించారు అంటే జనాల్ని అవమానపరిచినట్లు అవుతుంది. కనుక సాధారణంగా సత్ఫలితాల్లో అదృష్టం పాత్రను ఉపేక్షించటం సర్వసాధారణమైంది. ఈ ప్రపంచంలో కొన్ని కోట్లాది పెట్టుబడిదారులు ఉన్నారు. అదృష్టం లేకుండా వాళ్ళలో 10 మంది బిలియన్లు అయితీరుతారని మీరు ఘంటాపథంగా చెప్పగలరా?
కానీ నేను అడిగితే మీరు తప్పకుండా అంటారు. అప్పుడే నేను వారెవరో చెప్పగలరా అని అడిగితే మీరు తిరోగమించటం సామాన్యం. ఇతరులను గురించి చెప్పేటప్పుడు వాళ్ళ సఫలత అంతా అదృష్టం కొద్దీ కలిగింది, అది సాధ్యమేనని మనకు తెలిసినా కూడా అని మీరంటే మీరు అసూయపరులుగాను సంకుచిత మనస్కులుగాను దర్శనమిస్తారు. మిమ్మల్ని గురించి మీరు తీర్మానం చేసేటప్పుడు మీ సఫలత అంతా అదృష్టం వల్లనేనని చెప్పుకోవటానికి మనసొప్పదు. ఆ ఆలోచన మనల్ని నిర్వీర్యులను చేస్తుంది. సోదరుల మధ్య ఎత్తు బరువుల కంటే ఆదాయాలు ఎక్కువ సామ్య కలిగి ఉంటాయని ఆర్థిక శాస్త్రవేత్త భాస్కర్ మజుందార్ చూపించారు. మీరు సంపన్నులై పొడగరిగా ఉంటే మీ సోదరులు ఎత్తు సంగతి ఎలా ఉన్నా సంపదలో మిమ్మల్ని పోలి ఉంటారు. ఈ విషయం మన అందరికీ ఎవరు చెప్పకుండానే తెలుస్తుంది అనుకుంటాను. మీ విద్యార్జన నాణ్యత, తద్వారా మీకు కలగబోయే అవకాశాలు చాలా వరకు మీ తల్లిదండ్రుల సామాజిక ఆర్థిక అంతస్తు మీద ఆధారపడి ఉంటాయి. నాకు ఎవరైనా ఇద్దరు సంపన్నులైన సోదరులను చూపించండి. ఈ అధ్యయనంలో విషయాలు వాళ్లకు వర్తించవని చెప్పే ఇద్దరు వ్యక్తులను మీకు చూపిస్తాను. వైఫల్యం దివాలా తీయటం దగ్గర నుంచి వ్యక్తిగతంగా లక్ష్యం చేరకపోవటం వరకు ఏదైనా కావచ్చు కూడా ఇదే విధంగా దుస్థితి పాలైంది. విఫలమైన వ్యాపారాలు కష్టించి ప్రయత్నించలేదా? నష్టపోయిన పెట్టుబడులన్నీ ముందు ఆలోచన లేకుండా చేసినవేనా? రోడ్డున పడ్డ వృత్తులు, ఉద్యోగాలు కేవలం బద్ధకం వల్లనేనా? అవును, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఎంతవరకు అది తెలుసుకోవటం కష్టం. ప్రతి ప్రయత్నంలోనూ సఫలతకు అవకాశాలు 100కి 100 పాళ్ళు ఉండవు. ఆ సమీకరణంలో మీరు దురదృష్టం తొక్కారు అంటే అప్పుడే సాహసం జరిగిందని అర్థం. ఈ వైఫల్యంలో సచేతనమైన నిర్ణయం ఎంత, ఆలోచన రహితమైన సాహసం ఎంత అని ఆలోచిస్తే దానికి సమాధానం దొరకడం చాలా కష్టం, చాలా క్లిష్టం, అయోమయం అవుతుంది. అదృష్టం ఎలా కలిసి వచ్చిందో తెలియనట్లే ఇది కూడా తెలీదు. నేను ఒక స్టాకు కొన్నాను అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత కూడా అది అటూ ఇటూ కదలలేదు. ఆలోచిస్తే మొదట అది కొనటంలోనే నా నిర్ణయం తప్పై ఉండవచ్చు. అది 80% లాభం సమకూర్చే అవకాశం ఉన్నదని నేను సరైన నిర్ణయమే చేసి ఉండవచ్చు. కానీ దురదృష్టవశాత్తు నేను ఆ 20% వైఫల్యం విభాగంలో ఇరుక్కుపోయాను. ఏది ఏమిటో నేను తెలుసుకునేది ఎలా? పొరపాటు చేశానా, లేకపోతే సాహసం వల్ల కలిగిన ఫలితం అనుభవిస్తున్నానా? మనం చేసిన నిర్ణయాలు సరైనవా కావా అని తెలుసుకోవటానికి సంఖ్యాశాస్త్రం అనుసరించి లెక్కలు వేయవచ్చు. కానీ ఈ వాస్తవ ప్రపంచంలో దైనందిన చర్యలలో మనం ఆ పని చెయ్యం. అది చాలా కష్టమైన పని. మనకు సులభమైన కథలే నచ్చుతాయి. అవే మనలను తప్పుదోవ పట్టిస్తాయి. ఎవరో ఒకరు విఫలమైతే మామూలుగా అది చెడు నిర్ణయంగా కొట్టిపారేస్తాం. అదే మన ప్రయత్నం విఫలం అవుతే దాన్ని ఫలించని సాహసం కింద పరిగణిస్తాం. మీ వైఫల్యాలను గురించి మాట్లాడేటప్పుడు నేను సరళమైన కార్యకారణాల కథ కోసం వెతుకుతాను. కానీ అప్పుడు మీ మనసులో ఏమున్నదో నాకు తెలియదు. మీ ప్రయత్నం ఫలించలేదు అంటే మీ నిర్ణయం సరిగ్గా లేదన్నమాట అనేది నాకు వెంటనే తోచే ఆలోచన. కానీ నన్ను గురించి నేను విశ్లేషించేటప్పుడు నిర్ణయాలను సమర్థిస్తూ సాహసం మూలంగానే దుష్ఫలితాలు కలిగాయని పెద్ద కథ చెప్తాను. సరైన నిర్ణయాలు చేసిన దురదృష్టంలో పడిపోయిన పెట్టుబడిదారులను గురించి ఫోర్బ్స్ మ్యాగజైన్ ముఖపత్రం పట్టించుకోదు. సఫలత సాధించిన సంపన్నులైన పెట్టుబడిదారులను, ఎంత గుడ్డిగా నిర్ణయాలు చేసినా అదృష్టం వరించిన పెట్టుబడిదారులను ఆ పత్రిక ముఖపత్రం ఆదరిస్తుంది. ఇద్దరూ ఒకే నాణాన్ని ఎగరవేశారు. ఒకరికి బొమ్మ పడితే మరొకరిది బొరుసు అయింది, అంతే. ఇందులో ఉన్న ప్రమాదం ఏమిటంటే డబ్బుతో వ్యవహారంలో ఏది ఫలిస్తుంది, ఏది ఫలించదు అని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పెట్టుబడిలో ఎటువంటి వ్యూహాలు ఫలిస్తాయి, ఏవి ఫలించవు? వ్యాపారానికి ఏ వ్యూహాలు సఫలం అవుతాయి, ఏవి విఫలం అవుతాయి? కానీ ధనికులు అవటం ఎలా, పేదరికాన్ని తప్పించుకోవటం ఎలా? బయట ప్రపంచంలో జరిగే సఫలతలు, వైఫల్యాలు గమనించి ఆమె చేసినట్టు చేయండి, ఆయన చేసినట్టు చేయకండి అని చెప్పుకుంటూ వాటిలో నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. వెనుక ఒక మంత్రదండం ఉంటే వీటిలో పునరావృతం అయ్యేలాగా చేయగలిగిన చర్యలు ఎన్ని, లేదా ఫలితాలను అటో ఇటో చేస్తూ సాహసం, అదృష్టం మీద ఆధారపడి ఉండేవి ఎన్ని అని స్థిరంగా నిర్ణయించుకునే వీలవుతుంది. దురదృష్టవశాత్తు మన దగ్గర ఆ మంత్రదండం లేదు. మన మెదళ్లకు
అనాయాసమైన సమాధానాలు కావాలి. తర్జన భర్జనలు చేసి నటించే ఓపిక వాటికి లేదు. కనుక మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని తెలుసుకోవటం చాలా కష్టసాధ్యమైన పని. ఇక్కడ మీకు ఇంకొక కథ చెప్తాను. ఆయన కూడా బిల్ గేట్స్ లాగానే అనూహ్యమైన సఫలతను సాధించారు. కానీ అందుకు అదృష్టము, నేర్పరితనమా, ఏది కారణం అని చెప్పటం చాలా కష్టం. కార్నీలియస్ వాండర్బిల్ట్ తన రైల్ రోడ్డు వ్యాపారం విస్తరింపచేయటానికి వరుసగా కొన్ని లావాదేవీలు అంటే ఒప్పందాలు జరిపారు. ఆయన సలహాదారు ఒకరు దగ్గరగా చేరి ఆయన చేసిన ప్రతి ఒక్క ఒప్పందము నియమాలను ఉల్లంఘిస్తున్నదని చెవిలో చెప్పారు. వెర్రినా తండ్రి జాన్ వాండర్బిల్ట్ అన్నారు, న్యూయార్క్ రాష్ట్రం నిబంధనలు అన్నీ పాటిస్తే రైల్ రోడ్డు వ్యాపారం నడుస్తుందనుకుంటున్నావా? అది చదివినప్పుడు నాకు కలిగిన మొట్టమొదటి ఆలోచన, ఆ వైఖరి వల్లనే ఆయన అంత సఫలత సాధించగలిగారు. వాండర్బిల్ట్ కాలంలో రైలు రోడ్లకు ప్రభుత్వ నిబంధనల విభాగం లేదు. ఆయన లేకపోతే పోయింది అని తన దారిన ముందుకు సాగారు. వాండర్బిల్ట్ అఖండ విజయం సాధించారు. ఆయన కనుక ఆయన నిబంధనల ఉల్లంఘన, అపఖ్యాతి పాలైన ఆయన సఫలతకు కీలకం. యోగ్యమైన వివేచనగా అవలోకించాలనే వ్యామోహం కలుగుతుంది. ఆయన తన దూరదృష్టితో తన దారికి ఏదీ అడ్డు రాకుండా చూసుకున్నారు. ఆ విశ్లేషణ ఎంత ప్రమాదకరమైనది! తెలిసి చేసే ఘోరమైన తప్పిదాన్ని వ్యాపార వ్యూహంగా స్వస్థ చిత్తంలో ఉన్నవారు ఎవరు కలలో కూడా సమర్థించరు, సలహా ఇవ్వరు. వాండర్బిల్ట్ కథ విభిన్నమైన మలుపు తిరగటం మీరు సులువుగా ఊహించవచ్చు. కోర్టు ఆర్డర్ ద్వారా ఆ అక్రమ వ్యాపారస్తుడి యువ సంస్థ పతనమైంది. ఇక్కడ మనకు ఒక సమస్య ఎదురవుతుంది. న్యాయానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు మీరు వాండర్బిల్ట్ను ఎంతైనా ప్రస్తుతించవచ్చు. అదే పని చేసిన ఎన్రాన్ను మీరు ఎంత గాఢంగా విమర్శించారో మీకే తెలుసు. న్యాయదేవత ఆజానుబాహులను తప్పించుకునేందుకు ప్రయత్నించినందుకు ఒకరి అదృష్టం కలిసి వచ్చింది, మరొకరికి దురదృష్టం ఎదురైంది. జాన్ డి రాక్ఫెల్లర్ ఇదే కోవలోకి వస్తారు. ఆయన నిబంధన ఉల్లంఘనను ఆయన సంస్థ ఒక మామూలు దొంగ కంటే ఏమీ మెరుగు కాదని ఒక జడ్జి ఒకసారి అన్నారు. చరిత్రకారులు వ్యాపార దక్షతగా చిత్రించారు. కావచ్చు, కాకపోవచ్చు. బూజు పట్టిన నిబంధనలను మీ ఊహకల్పనకు అడ్డు రానివ్వలేదు అన్న పొగడ్త నుంచి మీరు నేరం చేశారా అనే స్థితికి ఎప్పుడు మారుతుంది? రాక్ఫెల్లర్ ఒక మహామేధావి, ఆయనను చూసి నేర్చుకోండి అని చెప్పటం. రాక్ఫెల్లర్ ఒక నేరస్తుడు, ఆయన వ్యాపారం వైఫల్యాలను నేర్చుకోండి అని చెప్పాలి అంటే ఆయన కథ ఎంతవరకు మారాలి? దాదాపు ఏమీ మారనక్కర్లేదు అనే చెప్పవచ్చు. చట్టాన్ని లెక్క చేసేదేమిటి? వాండర్బిల్ట్ ఒకసారి అన్నారు, నాకు ఆ మాత్రం హక్కు లేదా? ఉన్నది, అది పనిచేసింది కూడా. ఇష్టం ఫలితం పూర్తిగా వేరుగా ఉన్నా కూడా అవే తుది పలుకులు కావటం సులువుగా ఊహించవచ్చు. ధైర్యానికి, ఆలోచనారాహిత్యమైన సాహసానికి మధ్య దూరం చాలా తక్కువ. సాహసానికి, అదృష్టానికి తగిన మర్యాద ఇవ్వకపోతే ఈ రెండింటి మధ్య దూరం అదృశ్యమైపోతుంది. బెంజమిన్ గ్రాహం ప్రఖ్యాతి చెందిన పెట్టుబడిదారుల్లో ఒకరు. విలువల మీద పెట్టుబడి అంటే వాల్యూ ఇన్వెస్టింగ్కి ఆయనను పితృతుల్యులుగా పరిగణిస్తారు. వారెన్ బఫెట్కు తొలి రోజుల్లో ఆయన ఉపదేశకులు. బెంజమిన్ గ్రాహం లెక్కకందనంత GEICO స్టాక్కు స్వంతదారులు. ఆయన సఫలతలకు మూల కారణం ఆ స్టాక్స్. ఆయన తన పుస్తకాల్లో రాసిన సూత్రాలన్నింటినీ అధిగమించి ఆ స్టాక్స్ ఆయనకు లాభాలు తెచ్చిపెట్టాయి. ఆయనకు దాని వెనక రహస్యం తెలియదు. ఇక్కడ ధైర్యానికి, ఆలోచనారహితమైన పెట్టుబడికి మధ్య దూరం ఎంత? నాకు తెలియదు. GEICO తన అదృష్టాన్ని గురించి గ్రాహం అనుకోకుండా కలిగిన అదృష్టం, అత్యంత సూక్ష్మ బుద్ధితో చేసిన నిర్ణయం, దీన్ని వేరువేరుగా గుర్తించగలమా అంటారు. 2006లో యాహూ కంపెనీని అమ్మితే $1 బిలియన్ కొంటామని ఆఫర్ వచ్చింది. మార్క్ జోకర్బర్గ్ ఆ ఆఫర్ తిరస్కరించారు. అందుకు మనం ఆయన్ను ఒక మహామేధావి అనుకోవచ్చు. ఆయన భవిష్యత్తులోకి తొంగి చూడగలిగారు కనుకనే తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన ఆ కొనుగోలు వ్యవహారాన్ని తిరస్కరించినందుకు చాలామంది యాహూను నిశితంగా విమర్శిస్తారు. అంత మంచి ఆఫర్ వచ్చినప్పుడు ఆ మూర్ఖులు దాన్ని సొమ్ము చేసుకొని ఉండవలసింది. వ్యాపారం నడిపే వారికి ఇందులో కనిపించే నీతి ఏమిటి? నాకు తెలియదు. ఎందుకంటే సాహసము, అదృష్టము వేరు చేసి చూడటం చాలా కష్టం.
ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. లివరేజ్ కారణంగా లెక్కలేనన్ని అదృష్టాలు, దురదృష్టాలు సంభవించాయి. ఉత్తమోత్తములు, అధమధములు అయిన మేనేజర్లు కూడా తమ ఉద్యోగులను సాధ్యమైనంత గట్టిగా తోలుతారు. కొనుగోలుదారు చెప్పేది ఎప్పుడూ సబబే, ఇంకా వారికి ఏం కావాలో కొనుగోలుదారులకు తెలియదు అనే నానులను రెండు వాణిజ్య వివేచనగానే అంగీకారమవుతాయి. రక్తం పరవళ్ళు తొక్కించే సాహసం, అనాలోచితమైన మూర్ఖత్వం, రెండింటికి మధ్య రేఖ ఎంత వెడల్పుగా ఉంటుందో వెనుదిరిగి చూస్తేనే తెలుస్తుంది. సాహసము, అదృష్టము రెండు తోడు దొంగలు. ఈ సమస్య పరిష్కారం అంత సులభం కాదు. ఏది అదృష్టము, ఏది నైపుణ్యం, ఏది సాహసం అనేది గుర్తించటం చాలా కష్టసాధ్యమైన విషయమే. డబ్బుతో వ్యవహరించేటప్పుడు ఉత్తమమైన మార్గము తెలుసుకోవడంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఇదే. కానీ మీకు మేలైన దారి చూపటానికి రెండు విషయాలు సహాయపడతాయి. మీరు ఎవరిని స్తుతించి ఎవరిని ఆరాధిస్తున్నారో గమనించండి. మీరు ఎవరిని హీనంగా చూసి వారిలా కాకూడదు అనుకుంటున్నారో వారిని గమనించండి. ఫలితాలు అన్నీ 100% ప్రయత్నాల మీద, నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి అనుకుంటూ ఉంటే జాగ్రత్త పడండి. నాకు కుమారుడు పుట్టాక అతనికి ఒక ఉత్తరం రాశాను. అందులో ఒక భాగం, విద్యను ప్రోత్సహించే కుటుంబాల్లో కొందరు పుడతారు, మిగిలిన వారు అందుకు విరుద్ధంగా ఉంటారు. కొందరు దినదినాభివృద్ధి చెందుతున్న ఆర్థిక వాతావరణంలో వ్యవస్థాపన ప్రోత్సహించే కుటుంబాల్లో జన్మిస్తారు. మరికొందరు యుద్ధంలోనూ క్షామంలోనూ పుడతారు. నువ్వు సఫలత పొందాలని, అది నువ్వు సాధించాలని నా కోరిక. కానీ ఒక విషయం గుర్తుంచుకో, సఫలత అంతా కష్టపడి పనిచేసినంత మాత్రాన లభించదు. అలాగే కేవలం బద్ధకం వల్ల పేదరికం అంటుకోదు. మనుషులను నీతో సహా విలువ కట్టేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకో. కనుక కొందరు ప్రత్యేక వ్యక్తులను, కొన్ని యథార్థ సంఘటనలు పట్టుకు వేలాడకండి. మీ దృష్టి విస్తరింపచేయండి. ఒక ప్రత్యేక వ్యక్తిని గురించి అధ్యయనం చేయటం చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే మనం అతిశయమైన ఉదాహరణ మాత్రమే, బిలియనర్లు, సీఈఓలు, లేకపోతే వార్తల్లో దర్శనమిచ్చే ఘోరాతి ఘోరమైన వైఫల్యాలు తీసుకుంటాం. ఆ అతిశయమైన ఉదాహరణలు అన్ని వైపుల నుంచి అతి క్లిష్టంగా ఉంటాయి. వాటిని ఇతర సందర్భాలకు ఉదాహరణలు చేయటం అసమంజసం. ఎందుకంటే ఆ ఉదాహరణలు సామాన్య జీవితానికి చెందినవి కాదు. అక్కడ ఫలితం ఎంత అతీతంగా ఉంటే అది మీ జీవితంలో అమలుపరచడానికి అంత తక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ ఫలితం ఊహాతీతమైన అదృష్టం లేదా సాహసం వల్ల కలిగి ఉండవచ్చు. విస్తారంగా ఉన్న సఫలతలు, వైఫల్యాలు గమనిస్తే మీకు ఆచరణయోగ్యమైన ఉదాహరణలు దొరుకుతాయి. ఆ క్రమం ఎంత సామాన్యమైనదైతే మీ జీవితంలో అంత ఆచరణయోగ్యం అవుతుంది. వారెన్ బఫెట్ పెట్టుబడి విజయాలను అనుకరించటం కష్టసాధ్యమైన పని. ఆయన విజయాలు ఊహాతీతమైనవి. అందులో అదృష్టం పాళ్ళు ఆశించిన దానికన్నా చాలా ఎక్కువ ఉండవచ్చు. అదృష్టాన్ని నమ్ముకుని ఒకరిని అనుకరించటం నమ్మదగిన పని కాదు. సమయాన్ని తమ ఆధీనంలో ఉంచుకొని జీవితంలో ఆనందంగా ఉండేవారు చాలామంది తరపడతారు. వారిని అనుసరించటం వల్ల ఎంతో కొంత సాధించవచ్చు. ఈ విషయం మనం 3వ అధ్యాయంలో వివరంగా చూస్తాం. ఫ్రెడరిక్ లూయి అలెన్ నా అభిమాన చరిత్రకారులు. ఆయన ఉద్యోగ జీవితం అంతా సామాన్య అమెరికన్ పౌరుడి జీవితం. వారు ఎలా జీవించారు, వారు ఎలా మారారు, జీవనోపాధి కోసం వారు ఏమి చేశారు, డిన్నర్కు వారు ఏమి తిన్నారు, వగేరా వగేరా విశ్లేషిస్తూ గడిపారు. వార్తల్లో ప్రాముఖ్యత సాధించిన వారిని అధ్యయనం చేయటం కంటే ఇటువంటి విస్తారమైన సమాజ అధ్యయనంలో మనకు ఉచితమైన పాఠాలు దొరుకుతాయి. బిల్ గేట్స్ ఒకసారి అన్నారు, సఫలత ఒక పనికిరాని ఆచార్యులు. తెలివితేటలు గల వారిని వారు విఫలం కాలేరు అని అది బుజ్జగించి జోకొడుతుంది. అంతా చాలా సవ్యంగా నడుస్తూ ఉన్నప్పుడు అది మీరు అనుకున్నంత సవ్యంగా లేదని గ్రహించండి. మీరు అప్రతిహతులు ఏమీ కారు. మీకు అదృష్టం కొద్దీ సఫలత కలిగింది అని మీరు అంటే అప్పుడు మీరు అదృష్టంతో బట్టుగా సాహసం కూడా నమ్మాలి. ఎందుకంటే సాహసం కూడా మీ కథను అంత త్వరగా సఫలం చేయగలదు. అటు నుంచి చూసినా కూడా ఇదే సత్యం. వైఫల్యం కూడా ఒక పనికిమాలిన ఆచార్యులే. సాహసం వల్ల కలిగే కఠిన వాస్తవాలు పంచుకుంటే కొన్నిసార్లు తెలివైన వాళ్ళు కూడా తమ నిర్ణయాలు ఘోరంగా ఉన్నాయనుకునే స్థితికి తీసుకువస్తుంది. వైఫల్యంతో వ్యవహరించేటప్పుడు ఒక వ్యూహం అనుసరించాలి.
ఒక చోట పెట్టిన పెట్టుబడి మరొక చోట మీరు ఎంచుకున్న లక్ష్యం ఫలించకపోతే, అందువల్ల మీరు కూలిపోకుండా ఉండేట్లు జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మీరు పరిస్థితులకు అనుకూలంగా మారే వరకు మీరు ఆట ఆడుతూనే ఉండవచ్చు. మన ఉద్యోగ విజయాలలో అదృష్టం నిర్వహించే పాత్రను ఎంత గుర్తిస్తామో, సాహసం పాత్రను కూడా అలాగే గుర్తించి, మన నిర్ణయాలు విఫలమైనప్పుడు మనల్ని మనం క్షమించుకొని అర్థం చేసుకోవటానికి అవకాశం కల్పించుకోవాలి. ఏదీ కంటికి కనిపించినంత మంచి కాదు, చెడు కాదు. ఇప్పుడు తమ అదృష్టాన్ని పూర్తిగా పరీక్షించిన ఇద్దరు వ్యక్తుల కథలు చూద్దాం.